అండి వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్। ఈరోజు వీడియోలో ఏంటంటే సంక్రాంతి వ్లాగ్ పార్ట్ 2 ఉండబోతుంది। పార్ట్ 1లో పిండి వంటలు ఏం చేసుకున్నాం మేము అనేది చూపించాను కదా। ఇప్పుడు పార్ట్ 2లో భోగి సంక్రాంతి ముగ్గులు మరియు సంక్రాంతి రోజు పాలు పొంగించడం అదంతా ఉంటుంది కదా, అవన్నీ ఉండబోతున్నాయి అన్నమాట। వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇవి భోగి రోజు ముగ్గులు అన్నమాట। ఇప్పుడు ఇంకా సంక్రాంతి ముగ్గులు రంగులు వేయాలి కాబట్టి ఇంకా 4 o'clockకి లేసాను అన్నమాట। మా ఇల్లు రోడ్కే ఉంటుంది, అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఇంకా అందుకని అందరూ లేసేలోగా అయిపోవాలని 4 o'clockకి లేచాను। చూసారు కదా, ఇక్కడ సంక్రాంతి థీమ్ది వేశాను మా ఇంటి చివర్లో అన్నమాట। ఇది రోడ్కి కనిపిస్తుంది ఇక్కడ ప్లేస్, అందుకని ఇక్కడ ఫస్ట్ వేద్దామని చెప్పేసి వేశాను। నేను మార్నింగ్ లేచినప్పుడు ఎవరు వీడియో తీయడానికి లేదనమాట, అందుకని ముగ్గు వేసేటప్పుడు ఎవరు వీడియో తీయలేదు। ఇది వేసిన తర్వాత కలర్స్ స్టార్ట్ చేశాక మా యశు లేచింది, సో అదే వీడియో తీస్తుంది ఇప్పుడు। సంక్రాంతి అన్నీ ఇక్కడ వచ్చాయి, కైట్స్ ఒక్కటి ఇక్కడ రాలేదు, సో కైట్ ముగ్గు సపరేట్గా వేసాను అనమాట। చూద్దురు అది కూడా। ఈ రంగులన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను। కుండకైతే రెడ్, ఎల్లో, వైట్ అన్నీ మిక్స్ చేసి వేసేసాను అనమాట। ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి। ఈ కింద బ్లూ కలర్ అంతా మా యశుయే వేసింది, చాలా బాగా వేసింది। ఫస్ట్ టైం వేసినా కూడా నాకు చాలా హెల్ప్ చేసింది। ఈసారి అయితే ఎవ్రీ టైం ఎవరు హెల్ప్ చేసేవారు కాదు, ఈసారి మా యశు బాగా హెల్ప్ చేసింది। కొంచెం నాకు బర్డెన్ తగ్గింది అనిపించింది। సో ఇక్కడ వేయడం అయిపోయిన తర్వాత రంగులన్నీ కూడా తీసుకెళ్ళి అటు సైడ్ పెడుతుంది, అదే వీడియో తీయడం రంగులు వేయడం అన్నీ చాలా హెల్ప్ చేసింది। ఇప్పుడు ఇంకా ఇంకొక ముగ్గు స్టార్ట్ చేశాను। దీనికన్నా ముందు ఇంకొకటి కూడా వేశాను, అది ఆల్రెడీ యశు లేవకముందే వేశాను అనమాట, సో అది వీడియోలో లేదు। ఏ ముగ్గు అనేది చూపిస్తాను। కైట్ ముగ్గు వేసానని చెప్పాను కదా, ఇదే అన్నమాట కైట్, పెద్ద కైట్, దాంట్లో డిజైన్స్ వేస్తున్నాను। ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా కైట్ ముగ్గు సపరేట్గా వేశాను, అండ్ ఇంటి ముందరి ముగ్గు కూడా కొంచెం డిఫరెంట్గానే వేశాను, చూద్దురు కానీ అది కూడా। ఎవ్రీ ఇయర్ రౌండ్ వే ఏవో డిజైన్స్ వేస్తూ ఉంటాను, ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలనిపించింది, అందుకని ఇలా బాక్స్ షేప్లోది ఎంచుకున్నాను। మంచిగా రంగులు వేసిన తర్వాత లోపల మంచిగా ఫిల్లింగ్ చేసుకోవడమే వైట్ ముగ్గుతో। ఇలా వేస్తే బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ। ముగ్గుల పోటీలో కూడా చాలామంది ఇలాగే వేస్తూ ఉంటారు, మన మెల్కర ముగ్గులని అవి ఇవి మంచిగా రంగు వేసేసి దాని మధ్యలో వేస్తూ ఉంటారు ముగ్గులు। సో ఇలా వేసుకుంటే బాగుంటాయి, మంచిగా షేడ్స్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి। టైం ఉంది ఒకటే ముగ్గు వేయడం అంటే గనక మంచిగా వీటిని షేడ్స్లో వేసేసుకొని షేడ్స్ కలర్స్ అన్నీ వేసుకున్న తర్వాత వైట్ ముగ్గుతో డిజైన్ వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు।
ముగ్గులన్నీ వేయడం అయితే అయిపోయింది. చూసారు కదా, బాగా వచ్చాయని అనుకుంటున్నాను. ఏ ముగ్గు మీకు నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు గొబ్బెమ్మలు, మా నాన్న ఈసారి గొబ్బెమ్మలు చేస్తున్నాడు. ఆవు పేడతో చేస్తారు వీటిని. ఆవు పేడతో ఇలా రౌండ్గా అయినా లేకపోతే త్రికోణం షేప్లో అయినా చేసేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని దానిపైన పిండి కూర మరియు గరికను అలంకరిస్తారు. చూసారు కదా, ఇలా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి చేసుకుంటారు. చిన్నవేమో కడుపుల పైన, పెద్దవి ఇలా వాకిట్లో ఇంకా పాలు పొంగించే దగ్గర పెట్టుకుంటారు. 4 పెట్టారు ఇక్కడ. చూసారు కదా, పూలు ఇంకా నవధాన్యాలు, రేగుపళ్ళు అన్నీ పెడతారు. కడుపుల మీద కూడా నవధాన్యాలు, రేగుపళ్ళు, పువ్వులు, గొబ్బెమ్మలు అన్నీ పెట్టి అలంకరిస్తారు. పాలు పొంగించే దగ్గర కూడా ఇలా 4 గొబ్బెమ్మలు పెట్టి దానికి చుట్టూతా ఇలా దారంతో 5 చుట్లు పెట్టేసి మధ్యలో ఆవు పేడ పెట్టి, ఆవు పేడతో చేసిన పిడకలు పెట్టి నిప్పు వెలిగించి దానిపైన చిన్న గురిగిలో ఆవు పాలు పోసి పాలు పొంగిస్తారనమాట. దీని దగ్గర పూలు ఇంకా నవధాన్యాలు, రేగుపళ్ళు, కొందరు కూరగాయలు కూడా పెట్టుకుంటారు. మేమైతే ఎప్పుడు పెట్టము, ఇవే నవధాన్యాలు, రేగుపళ్ళు పెడతారు. ఇంకా అగరబత్తులు వెలిగిస్తారు. పాలు పొంగడం అయిన వెంటనే కొబ్బరికాయ కొట్టి నైవేద్యంలాగా పెట్టేస్తారనమాట. ఇలా పొంగిన తర్వాత దీంట్లో కొన్ని బియ్యం వేస్తారు. చూసారు కదా, చాలా బాగా పొంగాయి. ఇదన్నమాట సంక్రాంతి వ్లాగ్. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.